జనరల్ మెడిసిన్సా? ఎస్ మేడం, ఇవి ఎనర్జీ టాబ్లెట్స్, ఎవరైనా వాడచ్చు. అసలు ఈ రిపోర్ట్ మీదని ఎవరు చెప్పారు? మీ వరకు ఇది బానే ఉంటుంది, కానీ హైపర్ టెన్షన్ మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మీకు తెలుసా? మీకు అసలు ప్రెగ్నెన్సీ నిలవకపోయే ప్రమాదం ఉంటుంది. నో నో డాక్టర్, ప్లీజ్ 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 అలా అనకండి. నాకు చాలా భయంగా ఉంది, నేను తట్టుకోలేను. నా బిడ్డ. అలాంటప్పుడు మీరు కూల్గా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకో తెలీదు గాని ఈ మధ్య నాకు చాలా కోపం వస్తుంది డాక్టర్. తట్టుకోలేకపోతున్నాను, ఆపుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ట్రై చేయండి, పాజిటివ్ గా ఆలోచించండి. మీ వారి మీద నా మీద నమ్మకం ఉంచండి. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే? థ్యాంక్ యూ. వస్తాను. థ్యాంక్స్ ఫర్ బేరింగ్ మీ. ఎస్ మేడం. నాకు చెప్పకుండా రిపోర్ట్స్ ఇమ్మన్నది ఎవరు? వచ్చిన పేషెంట్ కండిషన్ సంగతి చూసుకోరా? వెళ్ళి అర్జెంటుగా ఆవిడ భర్త సూర్య గారిని రమ్మని ఫోన్ చేయి. ఓకే మేడం. మరి నేను మిమ్మల్ని అక్క అనొచ్చా? మీ వారి పేరు సూర్యనారాయణ? రండి మామయ్య. పడుకున్నావమ్మా? డిస్టర్బ్ చేశానా? లేదు మామయ్య, ఏదో ఆలోచిస్తున్నానంతే. రండి మామయ్య, కూర్చోండి.
ఏంటి మామయ్య, ఏదైనా చెప్పాలా? ఏం లేదమ్మా. మీనాక్షి ఇంటికి వెళ్ళొచ్చావు కదా, ఏమైందో తెలుసుకుందామని. నా వరకు నాకు మీనాక్షిది తప్పనిపిస్తుంది మామయ్య. మీనాక్షి కూడా శ్రావణ్ ఇష్టపడింది కదా మామయ్య. తను చేయమంటేనే కదా మనం ఈ పెళ్లి చేసింది. చివరి క్షణంలో కూడా ఏంటి అల్లరి, వదిన శ్రావణ్ని తాళి కట్టమని చెప్పండి అన్నదిగా. ఇదేంటి మళ్ళీ? అయినా ఇదేంటి మామయ్య, ఎంత దారుణంగా బిహేవ్ చేసింది మీనాక్షి. పెళ్ళైనా సాత్విక్ ని మర్చిపోలేనంత ప్రేమ నాది అని అప్పుడే ఏడ్చుంటే మన ఆలోచన వేరుగా ఉండేదిగా. పెళ్ళయ్యాక ఇలాంటి పనులు తల కొట్టేసినట్టుగా అయిపోయింది నాకైతే. మీరు చూసుంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. మిమ్మల్ని ఇక్కడ ఉంచడమే మంచిదైంది. మీనాక్షికి సీరియస్ గా చెప్పొచ్చాను, ఎల్లుండి 16 రోజుల పండుగ కల్లా నువ్వు మారాలి అని. తనతో కాపురం చేస్తున్నట్టుగా శ్రావణ్ చెప్పాలి అని గట్టిగా చెప్పొచ్చాను. నువ్వు కూడా నా దగ్గర దాపరికి మొదలు పెట్టావా మామయ్య? దేని గురించమ్మా నువ్వనేది? అదేంటి మామయ్య, ఇంత పెద్ద విషయం దాచిపెట్టి ఇంకా ఏమీ అర్థం కానట్టు మాట్లాడుతున్నారే? అదేంటి ఇలా అడుగుతోంది? అంటే అలేఖ్యకి అపూర్వ నా మేనకోడలని తెలిసిపోయిందా? అంటే అమ్మా అది నేను ఇప్పుడు మీరు ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా తప్పు తప్పే మామయ్య. మీనాక్షి భర్తతో కాపురం చేయడం లేదు అనేది మర్చిపోయేంత చిన్న విషయమా మామయ్య? అంటే ఇప్పటిదాకా నువ్వు నేను పొరపాటు చేశానంది ఈ విషయంలోనమ్మా? అవును, మరి మీరే విషయంలో అనుకున్నారు? అంటే అది నేను అదే అనుకున్నానమ్మా. అందరిలా మీరు కూడా నా దగ్గర ఇలా దాపరికం మెయింటైన్ చేస్తారు అనుకోలేదు. అబ్బే అలాంటిదేం లేదమ్మా. నిజం చెప్పాలంటే నువ్వు కూడా నీ కాపురానికి సంబంధించిన గొడవల్లో ఉన్నావు కదమ్మా, అందుకనే అదేనమ్మా. అపూర్వ విషయంలో సూర్యతో నువ్వు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాను కదా. నీకే ఇన్ని సమస్యలున్నప్పుడు ఇంకా మీనాక్షి సమస్యను కూడా నేనెత్తన పెట్టడం ఎందుకని నేనే చెప్పకుండా ఆగాను. ఈ విషయాలు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయాయన్నమాట. నువ్వు ఆ విషయం గురించి ఇంత మదన పడాల్సిన అవసరం లేదమ్మా. ఇది నాకు తప్ప ఇంకెవరికీ తెలియని విషయం. నాకైనా నిన్ను ప్రేమించే మామయ్యగా క్లోజ్గా పరిశీలించడం వల్ల తెలిసింది, అంతే. పర్లేదులేండి మామయ్య, ఇష్టమైన వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడం తప్పేం కాదు కదా.
మీనాక్షి గురించి నేను తెలుసుకోవడం లేదా? నా గురించి మీరు తెలుసుకుంటున్నారు అంతేగా? నేను అడగకుండా ఉండాల్సింది. తప్పు చేశాను. చచ్చా, మీరలా అనుకోకండి. మన గురించి ఎవరికైనా తెలిసింది అనగానే జనరల్గా కలిగే ఫీలింగ్తో అన్నాను అంతే. అయినా ఇక మీదట నాకు ఆ ప్రాబ్లం ఉండదులేండి మామయ్య. ఆ అపూర్వని ట్రేస్ చేశాను. పరిచయం చేసుకున్నాను. నేనుండగా సూర్య తననెందుకు పెళ్లాడాడో, ఎందుకు తన గురించి నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నాడో తేలుస్తాను. సూర్య ఇంతవరకు నాకు చెప్పలేని విషయాలని అపూర్వ దగ్గర కక్కిస్తాను. ఈ అక్రమ వ్యవహారాల అంతు చూస్తాను. రండి, కూర్చోండి. ఏంటి డాక్టర్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? నిన్న ఇక్కడికి ఐశ్వర్య గారు వచ్చారు. ఆవిడికేదో డౌట్ వచ్చినట్టుంది. నేరుగా వచ్చి ఇక్కడ నర్స్ చేత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంది. మై గాడ్, తనకింకా డౌట్ ఉందంటారా? లేదనే అనుకుంటున్నాను. చాలా వరకు మేనేజ్ చేశాను. ఫుల్ సైకిక్ వైబ్రేషన్స్ తో దాదాపు నన్ను అటాక్ చేసింది. అదృష్టం బాగుండి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చింది. అది వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఆమె మూడ్, ఆవిడ వచ్చిన పరిస్థితి చూస్తుంటే ప్రెగ్నెన్సీ సంగతి దేవుడెరుగు, ముందసలు బ్రతుకుతుందా అని అనిపించింది. నో మిస్టర్ సూర్య, ఇంకా ఆవిడ దగ్గర ఈ విషయం దాచడం చాలా కష్టం. షీ మస్ట్ కన్సీవ్ నౌ. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆవిడికి గర్భం రావాల్సిందే. ఏంటి మేడం, అదెలా సాధ్యం? ఐశ్వర్యకి ప్రెగ్నెన్సీయా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఏంటి? ఐశ్వర్య భర్తగా మీరు అనాల్సిన మాటలేనా ఇవి? ఏ, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? అసలైన ప్రాబ్లం వేరే ఉంది డాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నిజం చెప్పాలి. నేను మీ దగ్గర ఓ నిజం దాచాను. ఐశ్వర్య భర్త లేడు, చనిపోయాడు. చనిపోయాడా? అవును. వాట్ ద హెల్ యు మీన్? అలాంటప్పుడు భర్తగా మీరు సంతకం ఎందుకు చేశారు? ఏ ఉద్దేశంతో చేశారు? అదెంత పెద్ద నేరమో మీకు తెలుసా? ఈ విషయం బయట వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? మా హాస్పిటల్ పరువేం కావాలి? డాక్టర్ ప్లీజ్ నన్ను క్షమించండి. అప్పుడున్న పరిస్థితి అలాంటిది. ఆపరేషన్ చేస్తే తప్ప ఐశ్వర్య ప్రాణాలతో బతకదని మీరే చెప్పారు. సంతకం చేయటానికి తన భర్త జైలు నుంచి పారిపోయి ఎక్కడున్నాడో కూడా తెలీదు.
అటువంటి పరిస్థితుల్లోనే నేను ఐశ్వర్య భర్తగా సంతకం చేయాల్సి వచ్చింది. తనని బతికించుకోవటానికి నాకంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. బట్ వన్ థింగ్, ఈ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లము రానివ్వను. నాది హామీ. ఓకే, ఒక విధంగా మంచి పనే చేశారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? తను ప్రెగ్నెంట్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా బతకదు. నిన్న ఆవిడున్న కండిషన్ చూస్తే నిజంగా నాకు భయం వేసింది. అయితే ఇప్పుడేం చేద్దామంటారు డాక్టర్? దీనికి సొల్యూషన్ ఏంటి? మీరు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రాసెస్ గురించి విన్నారా? లేదు డాక్టర్. ఏంటది? మగవారి వీర్య కణాలని ఆడవారి గర్భాశయాల్లో ప్రవేశపెట్టి కృత్రిమంగా గర్భధారణ చేయించటమే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. భర్తలేని ఆడవాళ్లు, పిల్లల్నివ్వలేని భర్తలున్న భార్యలు ఈ పద్ధతిని ఫాలో అవుతారు. ఐశ్వర్యకి ఆ పద్ధతి అవసరం అంటారా? అది తప్ప వేరే గత్యంతరమే లేదంటాను. ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమెను బతికించుకోవాలంటే ఇదొకటే మార్గం. ఇది ఐశ్వర్య తట్టుకోగలదా? అది మీరు ఆలోచించుకోవలసిన విషయం. మీకు ఆవిడ కావాలి అనుకుంటే ఇది తప్ప వేరే గత్యంతరం లేదు. మీరు ఈ విషయం గురించి కాస్త డీప్ గా ఆలోచించుకుని మీ నిర్ణయం నాకు చెప్పండి, అది సాధ్యమైనంత త్వరగా. ఐశ్వర్యకి తెలియకుండా ఈ విషయం ఎక్కువ కాలం దాచడం చాలా కష్టం. ఒకసారి ఆవిడికి డౌట్ వచ్చాక ఇక లేట్ చేయకూడదు. ఓకే?
భయపడ్డావా? తేలు, చెప్తే భయపడతావని చంపేశా. చెప్పాగా నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వనని. థ్యాంక్ యూ మేడం. గుడ్, వెరీ గుడ్. మొత్తానికి ఇరగదీశావు. అపూర్వ ఎంట్రీతో కథలో ఇంత టెంపో వస్తుందనుకోలేదు. ఇంత రెస్పాన్స్ వస్తుందనుకుంటే ఎప్పుడూ రంగంలోకి దింపేదాన్ని. ఆ క్రెడిట్ మీదే కదా మేడం. అది సరే, నువ్వు అసలు అపూర్వవి కాదని ఎవ్వరికీ అనుమానం రాలేదు కదా? వస్తే సూర్య నా చుట్టెందుకు తిరుగుతాడు మేడం? ఎక్సలెంట్, అదే మెయింటైన్ అవ్వాలి. మీరు తక్కువేం తినలేదు. నాయకర్ దగ్గర గొప్పగా సపోర్ట్ ఇచ్చారు మీ అమ్మాయికి. అసలు ఈ అపూర్వ ఎవరు అరుంధతి?